హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను సాల్డరింగ్ కిట్ అయితే నేను అన్బాక్స్ చేసి టెస్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఇది 1100 ఏమో పడింది నాకు అమెజాన్లో. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. క్విక్గా అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఇందులో కంటెంట్ అయితే పెద్దగా ప్యాక్ చేయలేదు సరిగ్గా, వీళ్ళు జస్ట్ అంటే ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే పెట్టించేశారు. ప్యాకేజింగ్ అయితే నాకైతే అంత నచ్చలేదు. సాల్డరింగ్ ఐరన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. గ్రిప్ కూడా ఇచ్చారనమాట, పట్టుకోవడానికి హ్యాండ్ గ్రిప్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చి టెంపరేచర్ కంట్రోల్ అనమాట. ప్లస్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు మన రిక్వైర్మెంట్ తగినట్టు. టిప్ కూడా షార్ప్గా బాగానే ఉంది. ఆన్ ఆఫ్ స్విచ్తో పాటు ఇచ్చారనమాట. ప్లగ్ పెట్టేసిన తర్వాత మనకి సెకండరీ స్విచ్ కూడా ఉంటుంది అనమాట. మిగతా కంటెంట్ అయితే చూద్దాం ఏమేమి ఇచ్చారో. సాల్డరింగ్ లిడ్ అయితే ఇచ్చారు, 100 గ్రామ్స్ ఇచ్చారు అనమాట. దీని క్వాలిటీ ఒకసారి చెక్ చేస్తాను, చెక్ చేసి చెప్తాను అనమాట క్వాలిటీ ఎలా ఉందో ఏమని. 5 ఇంటర్చేంజబుల్ టిప్స్ అయితే ఇచ్చారనమాట. ఒక్కొక్క టిప్పు ఒక్కొక్క పర్టికులర్ వర్క్ ప్రాసెస్కి అయితే యూజ్ అవుతుంది. సో అలా వీళ్ళు 5 టిప్స్ అయితే ఇచ్చారు. మీకు ఏ వర్క్ పర్పస్కి అయితే ఏ టిప్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం 5 ఎక్స్ట్రా టిప్స్ అండ్ సాల్డరింగ్ రాడ్తో పాటు ఒక టిప్ ఇచ్చారు. మొత్తం 6 టిప్స్ అయితే ఇచ్చారు. అండ్ స్టాండ్ అయితే ఒకటి ఇచ్చారనమాట, సాల్డరింగ్ స్టాండ్. దీంతో పాటు ఒక చిన్న ఇదైతే ఇచ్చారు. దీనిపైన వాటర్ పోస్తే ఇది లైక్ కొంచెం పద్ధతిగా అవుతుంది అన్నమాట, ఉబ్బుతుంది అన్నమాట. సో దానిలో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇది హీట్ రెసిస్టెంట్ అనమాట, సో అంత ఈజీగా కాలిపోదు. సో ఇవి ఉన్నట్టు ఈ ప్యాకేజీలో. సో మనం అయితే క్విక్గా టెస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏంటి అని. కొన్ని సాల్డరింగ్ అయితే పెట్టి చూపిస్తాను మీకు. సో చిన్న రివ్యూ లాగా అయితే ఇస్తాను. ఇక్కడైతే ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఉన్నాయన్నమాట, టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి. మినిమం టెంపరేచర్ వచ్చి 180 డిగ్రీస్ అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చి 520 డిగ్రీస్ దాకా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే టెస్ట్ చేస్తాను ఇప్పుడు అన్ని రకాలుగా, వైట్ సాల్డరింగ్ చేయడం కానీ, బోర్డ్ సాల్డరింగ్ కానీ, ఏదైనా పార్ట్స్ తీయడానికి కానీ ఒకసారి టెస్ట్ చేసి మీకు ఓవర్వ్యూ అయితే ఇస్తాను. సో అంతా టెస్ట్ చేశాను ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది 1100కి వర్త్ అయితే అనిపించింది అనమాట. ఇది 80 వాట్ సాల్డరింగ్ ఐరన్ అనమాట. ఇది మనం టెంపరేచర్ కూడా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. మినిమం వచ్చి 180 డిగ్రీస్ అప్ టు 520 డిగ్రీస్ దాకా మనం అయితే అడ్జస్ట్ చేసుకొని మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సాల్డరింగ్ ఐరన్ దీంతో పాటు సాల్డరింగ్ పేస్ట్ కానీ ఇచ్చుంటే బాగుండేది. సాల్డరింగ్ ఫ్లెక్స్ అని ఒకటి ఉంటుంది అనమాట, క్లీనింగ్ ఫ్లెక్స్ అని, అది ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇదే గైస్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. And thank you so much for watching, and please do subscribe and don't forget to like the video.